ఓం శాంతి. మురళీ డేట్ 6/8/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, ఎంత సమయం దొరికితే అంత సమయం ఏకాంతంలో కూర్చొని స్మృతి యాత్ర చెయ్యాలి. ఎప్పుడైతే మనమందరం మన గమ్యానికి చేరుకుంటామో అప్పుడు ఈ యాత్ర పూర్తయిపోతుంది. సంగమ యుగంలో బాబా మనందరిలో మధురత గుణాన్ని నింపుతున్నారు. బాబా ఎంత మధురంగా ఉన్నారో పిల్లలందర్నీ మధురంగా చేస్తున్నారు. దేవతలు చాలా మధురమైన వారు. ఇప్పుడు మనం కూడా మన స్వభావాన్ని మధురంగా మార్చుకునే పురుషార్థం చేస్తున్నాము. ఎవరైతే అనేకుల కళ్యాణం చేస్తారో, ఎవరిలోనైతే అసూరి ఆలోచనలు ఉండవో వారే మధురమైన వారు. ఇటువంటి స్వభావం ఉన్నవారు ఉన్నత పదవి పొందుతారు. వీరినే అందరూ పూజిస్తారు కూడా. మనం అన్ని రకాలుగా పురుషార్థం చెయ్యాలి, ప్రయత్నించాలి, కృషి చెయ్యాలి ఇతరుల కళ్యాణం కోసం. ఇంతమందికి కోసం కృషి చేశాను, ఎవరూ తయారు కాలేదే అని చింతించకండి. ప్రయత్నం చెయ్యటం మన కర్తవ్యం, కృషి చేయటం మన కర్తవ్యం. స్వయంగా బాబానే మన బాధ్యతను తీసుకున్నారు. మనం చేసే ఏ పురుషార్థము, కృషి అనేది వ్యర్థం అవ్వదు. బాబా అంటారు కదా, మనం ఇచ్చిన ఒక్క పాంప్లెట్ కూడా అది వ్యర్థం అవ్వదు. ఇప్పుడు రాకపోవచ్చు, ఏ రోజైనా అర్థం చేసుకుంటారు. బాబా సమానంగా చాలా మధురంగా తయారవ్వాలి, అనేకుల కళ్యాణం చెయ్యాలి. ఈ అంతిమ జన్మలో తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. వ్యాపార వ్యవహారాలు చేస్తూ కూడా ఆత్మ సాధన బాగా చెయ్యాలి. ప్రవృత్తి యొక్క విస్తారం ఎంత ఉన్నా విస్తారాన్ని సర్దుకొని ఉపరాంగా ఉండే అభ్యాసం చెయ్యాలి. ఇప్పుడే స్థూల కార్యం చెయ్యాలి, ఇప్పుడే అశరీరిగా అవ్వాలి. ఈ అభ్యాసం ఫరిస్తా యొక్క సాక్షాత్కారం చేయిస్తుంది. ఎంత మన స్థితి ఉన్నతంగా ఉంటుందో అంత చిన్న చిన్న విషయాలు బాగా చిన్నవిగా అనిపిస్తూ ఉంటాయి. ఎంత ఉన్నత స్థితిలో ఉంటామో చిన్న చిన్న విషయాలు వ్యక్త భావాలుగా అనిపిస్తాయి. ఉన్నతంగా వెళుతున్న కొద్దికి కింద విషయాలు స్వతహాగా దూరమైపోతాయి. శ్రమతో రక్షింపబడతాము, సమయం కూడా మిగులుతుంది, సేవ కూడా స్పీడ్గా జరుగుతుంది. బుద్ధి ఎంత విశాలంగా అవుతూ ఉంటే ఒకే సమయంలో అనేక కార్యాలు చెయ్యగలుగుతాము. సంతోషం స్థిరంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఈరోజు సంతోషంగా ఉండటానికి ఏం చేస్తే సంతోషం, ఏం చేస్తే సంతోషం అని పరిగెడుతున్నారు. ఆత్మ దీపంలో రోజు జ్ఞానం అనే నూనె పోస్తూ ఉండండి. ఏమవుతుంది? సంతోషం స్థిరంగా ఉంటుంది. ఈ రోజుటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, మీకు ఎంత సమయం దొరికితే అంత సమయం ఏకాంతంలోకి వెళ్ళి స్మృతి యాత్ర చెయ్యండి. ఎప్పుడైతే మీరు మీ గమ్యానికి చేరుకుంటారో అప్పుడు ఈ యాత్ర పూర్తవుతుంది. ప్రశ్న: సంగమ యుగంలో బాబా పిల్లలలో నింపే ఏ గుణం మొత్తం అర్ధకల్పం వరకు వారితో ఉంటుంది?
జవాబు: ఏ విధంగా నేను అతి మధురంగా ఉన్నానో అలాగే పిల్లల్ని కూడా మధురంగా తయారు చేస్తాను అని బాబా అంటారు. దేవతలు చాలా మధురంగా ఉంటారు. పిల్లలైన మీరు ఇప్పుడు మధురంగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఎవరైతే అనేకుల కళ్యాణం చేస్తారో, ఎవరిలోనైతే అసూరి ఆలోచనలు ఉండవో వారే మధురమైన వారు. వారికే ఉన్నత పదవి లభిస్తుంది. వారినే అందరూ పూజిస్తారు. ఓం శాంతి. ఆత్మ ఈ శరీరానికి యజమాని అని బాబా అర్థం చేయిస్తారు. మొట్టమొదట ఈ విషయాన్ని అర్థం చేయించాలి. ఎందుకంటే పిల్లలైన మీకు ఇప్పుడు ఈ జ్ఞానం లభిస్తుంది. మనం ఒక ఆత్మ అని మొట్టమొదట అర్థం చేయించాలి. శరీరం ద్వారా ఆత్మ పనిచేస్తుంది, పాత్రను అభినయిస్తుంది. ఇటువంటి ఆలోచనలు ఇతర మనుషులెవ్వరికీ రావు. ఎందుకంటే అందరూ దేహ అభిమానంలో ఉన్నారు. ఇక్కడ నేను ఒక ఆత్మను అన్న సంకల్పంలో కూర్చోపెట్టటం జరుగుతుంది. ఇది నా శరీరము. ఆత్మనైన నేను పరంపిత పరమాత్మ సంతానాన్ని. గడియ గడియ ఈ స్మృతినే మర్చిపోతూ ఉంటారు. మొట్టమొదట దీనిని పూర్తిగా గుర్తుంచుకోవాలి. యాత్రలో వెళ్లే వారిని అలా వెళుతూ ఉండమని అందరూ అంటారు. అలాగే మీరు కూడా ఈ స్మృతి యాత్రలో నడుస్తూ ఉండాలి. అనగా స్మృతి చేస్తూ ఉండాలి. స్మృతి చెయ్యనట్లయితే యాత్రలో లేనట్లే. దేహ అభిమానం వస్తుంది. దేహ అభిమానం వల్ల ఏదో ఒక వికర్మ జరుగుతూ ఉంటుంది. అలాగని మనుష్యులు సదా వికర్మలు చేస్తారు అని కాదు. అయినా వారి సంపాదనైతే ఆగిపోతుంది కదా. దీనికోసం ఎంత వీలైతే అంత స్మృతి యాత్రలో ఉండాలి. స్మృతితో బలహీనంగా అవ్వకూడదు. ఏకాంతంలో కూర్చోండి. మీలో మీరు విచార సాగర మంతన చేసుకుంటూ పాయింట్లను తీస్తూ ఉండాలి. ఎంత సమయం బాబా స్మృతిలో ఉంటున్నారు? మధురమైన వస్తువు గుర్తొస్తూ ఉంటుంది కదా. ఈ సమయంలో మనుష్య మాతృలందరూ ఒకరినొకరు నష్టపరుచుకుంటూ ఉంటారని పిల్లలైన మీకు అర్థం చేయించటం జరిగింది. బాబా కేవలం టీచర్ మహిమను చేస్తారు. కానీ వారిలో కూడా కొందరు చెడుగా ఉంటారు. టీచర్ అనగా నేర్పించేవారు అని అర్థం. వారు మర్యాదలను నేర్పించేవారు. ఎవరైతే ఆధ్యాత్మిక చింతన కలిగి మంచి స్వభావంతో ఉంటారో వారి నడవడిక కూడా బాగుంటుంది. తండ్రి మత్తు పానీయాలు తాగుతూ ఉన్నట్లయితే పిల్లలకు కూడా ఆ సాంగత్యం అంటుకుంటుంది. దీనినే చెడు సాంగత్యము అని అంటారు. ఎందుకంటే ఇది రావణ రాజ్యం కదా. తప్పకుండా ఒకప్పుడు రామరాజ్యం ఉండేది. కానీ అది ఎలా ఉండేదో, దాని స్థాపన ఎలా జరిగిందో ఈ అద్భుతమైన విషయాలన్నీ పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మధురం, అతి మధురం,
మధురాతి మధురము అని అంటారు కదా. బాబా స్మృతిలో ఉంటూ మీరు పవిత్రంగా అయ్యే ఇతరులను కూడా పవిత్రంగా తయారు చేస్తారు. బాబా కొత్త సృష్టిలోకి రారు. సృష్టిలో మనుష్యులు, జంతువులు, పంట పొలాలు మొదలైనవన్నీ ఉంటాయి. మనుష్యులకు అన్నీ కావాలి కదా. శాస్త్రాలలో ఇచ్చిన ప్రళయపు వృత్తాంతం కూడా అసత్యమైనదే. వాస్తవానికి ప్రళయం జరగదు. ఈ సృష్టి చక్రం అలా తిరుగుతూనే ఉంటుంది. పిల్లలు ఆది నుండి అంతిమం వరకు అన్ని వారి బుద్ధిలో ఉంచుకోవాలి. మనుషులకు అనేక రకాలైన చిత్రాలు గుర్తొస్తూ ఉంటాయి. అలాగే మేళాలు మొదలైనవి కూడా గుర్తొస్తూ ఉంటాయి. అవి హద్దు విషయాలు. మీ స్మృతి అనంతమైనది. అలాగే మీ సంతోషము, మీ ధనము అన్నీ అనంతమైనవే. మీ తండ్రి కూడా అనంతమైన వారే కదా. హద్దు తండ్రి ద్వారా అన్నీ హద్దే లభిస్తాయి. అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన సుఖం లభిస్తుంది. ధనం ద్వారానే సుఖం లభిస్తుంది. అక్కడ అపారమైన ధనం ఉంటుంది. అక్కడ అన్నీ సతో ప్రధానంగా ఉంటాయి. ఒకప్పుడు మేము సతో ప్రధానంగా ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ అలా తయారవ్వాలి అని మీ బుద్ధిలో ఉంది. మీలో కూడా నెంబర్ వారీగా మధురంగా, అతి మధురంగా, మధురాతి మధురంగా ఉన్నారు. బాబా కన్నా మధురంగా అయ్యేవారు ఉన్నారు. వారే ఉన్నత పదవిని పొందుతారు. ఎవరైతే అనేకుల కళ్యాణం చేస్తారో వారే మధురాతి మధురమైన వారు. బాబా కూడా మధురాతి మధురమైన వారే కదా. కావుననే అందరూ బాబాని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. తేనె, పంచదార మొదలైన వాటినే మధురము అని అనరు. మనుష్యుల నడవడికను ఉద్దేశించి కూడా ఇలా అనటం జరుగుతుంది. ఇతడు నా స్వీట్ చైల్డ్, మధురమైన సంతానము అని అంటారు కదా. సత్తిగల్లో అశాంతిని కలిగించే విషయమేదీ ఉండదు. అంత ఉన్నత పదవిని పొందేవారు తప్పకుండా ఇక్కడ పురుషార్థం చేసి ఉంటారు కదా. ఇప్పుడు కొత్త ప్రపంచం గురించి మీకు తెలుసు. రేపు మీకోసం కొత్త ప్రపంచం సుఖధామంగా ఉంటుంది. శాంతి ఎప్పుడు ఉంటుందో మనుష్యులకు తెలియదు. ప్రపంచంలో శాంతి ఏర్పడాలి అని అంటూ ఉంటారు. ఒకప్పుడు విశ్వంలో శాంతి ఉండేదని, ఇప్పుడు మళ్ళీ దానిని స్థాపన చేస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు ఈ విషయాన్ని అందరికీ ఎలా అర్థం చేయించాలి? మనుష్యులకు చాలా అవసరమైన మంచి మంచి పాయింట్లను మీరు తయారు చెయ్యాలి. విశ్వంలో శాంతి కోసం ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయాన్ని చెప్తూ ఉంటారు. ఎందుకంటే అశాంతి చాలా ఎక్కువగా ఉంది. ఈ లక్ష్మీనారాయణల చిత్రాన్ని ముందుంచుకోండి. వీరి రాజ్యం ఉన్నప్పుడు విశ్వంలో శాంతి ఉండేది. దానినే స్వర్గము, దైవీ ప్రపంచము అని అంటారు.
అక్కడ విశ్వంలో శాంతి ఉండేది 5000 సంవత్సరాల క్రితం నాటి విషయాలు ఇంకెవరికీ తెలియదు. ఇది ముఖ్యమైన విషయం. విశ్వంలో శాంతి ఎలా స్థాపన అవుతుంది అని ఆత్మలన్నీ కలిసి అంటాయి. ఆత్మలన్నీ పిలుస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మీరు విశ్వంలో శాంతిని స్థాపన చేసేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఒకప్పుడు భారతదేశంలోనే శాంతి ఉండేదని, విశ్వంలో శాంతిని కోరుకునే వారందరికీ మీరు తెలియచెయ్యండి. భారతదేశం స్వర్గంగా ఉన్నప్పుడు ఇక్కడ శాంతి ఉండేది. కానీ ఇప్పుడు ఇది నరకం. నరకమైన కలియుగంలో అశాంతి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అనేక ధర్మాలున్నాయి. ఇది మాయా రాజ్యం. భక్తి యొక్క ప్రదర్శన కూడా ఉంది. ప్రతిదినం ఇది వృద్ధిని పొందుతూ ఉంటుంది. మనుషులు కూడా మేళాలు, తీర్థాలు మొదలైన వాటి వద్దకు వెళుతూ ఉంటారు. అక్కడ ఏదో ఒక సత్యం ఉంటుందని భావిస్తారు. వాటి ద్వారా మీరు పావనంగా అవ్వలేరు అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. పావనంగా అయ్యే దారిని మనుష్యులెవరూ తెలియచెయ్యలేరు. పతిత పావనుడు ఒక్క బాబానే. ప్రపంచం కూడా ఒక్కటే. కేవలం దీనిని కొత్త ప్రపంచం మరియు పాత ప్రపంచము అని అంటారు. కొత్త ప్రపంచాన్ని కొత్త భారత ఖండము, కొత్త ఢిల్లీ అని అంటారు. ఈ ప్రపంచం కొత్తగా మారనున్నది. అందులోనే మళ్ళీ కొత్త రాజ్యం ఉంటుంది. ఇక్కడ ఈ పురాతన ప్రపంచంలో పురాతన రాజ్యం ఉంది. కొత్త ప్రపంచం మరియు పాత ప్రపంచమని దేనినంటారో కూడా మీకు తెలుసు. భక్తిలో విస్తారం ఎంత ఎక్కువగా ఉంది. దీనినే అజ్ఞానము అని అంటారు. జ్ఞాన సాగరుడు ఒక్క బాబానే. రామ రామ అని అనమని లేక ఇంకా ఏదో చెయ్యమని బాబా మీకు చెప్పటం లేదు. ప్రపంచ చరిత్ర ఏ విధంగా పునరావృతమవుతుందో పిల్లలైన మీకు అర్థం చేయించటం జరుగుతుంది. ఈ విద్యను ఇప్పుడు మీరు చదువుతున్నారు. దీని పేరే ఆత్మిక విద్య, ఆధ్యాత్మిక విజ్ఞానం. దీని అర్థం కూడా ఇంకా ఎవరికీ తెలియదు. పరంపిత పరమాత్మ ఒక బిందువని, వారు ఇప్పుడు మనల్ని చదివిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. ఇక్కడ ఆత్మలు చదువుతున్నాయి అన్న విషయం మీరు మర్చిపోకూడదు. ఆత్మలైన మనకు ఏ జ్ఞానమైతే లభిస్తుందో దానిని ఇతర ఆత్మలకు ఇస్తాము. ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబా స్మృతితో ఉంటారో అప్పుడే బుద్ధిలో ఈ స్మృతి నిలుస్తుంది. స్మృతిలో చాలా అపరిపక్వంగా ఉన్నారు. వెంటనే దేహ అభిమానం వస్తూ ఉంటుంది. దేహి అభిమానులుగా అయ్యేందుకు అభ్యాసం చేస్తూ ఉండాలి. ఏ విధమైన తప్పుడు పనులను చెయ్యకూడదు. వికారపు పాపము అన్నింటికన్నా పెద్ద పాపం. అదే బాగా విసిగిస్తూ ఉంటుంది.
ఇప్పుడు పిల్లలైన మీరు పావనంగా అవుతామని ప్రతిజ్ఞ చేస్తారు. ఈ రక్షాబంధనం దాని స్మృతి చిహ్నమే. ఇంతకు ముందు మీకు పైసాకు విలువ చేసే రాఖీ లభించేది. బ్రాహ్మణులు వెళ్లి రక్ష కడుతూ ఉంటారు. ఈ రోజుల్లో రాఖీలను కూడా చాలా అట్టహాసంగా తయారు చేస్తూ ఉంటారు. వాస్తవానికి ఇది ఈ సమయము విషయమే. మేమెప్పుడూ వికారాలలోకి వెళ్ళము అని బాబాతో ప్రతిజ్ఞ చేస్తారు. బాబా మీ నుండి విశ్వానికి యజమానులుగా అయ్యే వారసత్వాన్ని తీసుకుంటాము అని అంటారు. 63 జన్మలు విషయ వైతరణి నదిలో మునుగుతూ వచ్చారు. ఇప్పుడు మిమ్మల్ని నేను క్షీరసాగరంలోకి తీసుకొని వెళతాను అని బాబా అంటారు. వాస్తవానికి సాగరమేమీ లేదు, కేవలం దానితో పోల్చటం జరుగుతుంది. బాబా మిమ్మల్ని శివాలయంలోకి తీసుకొని వెళతారు. అక్కడ అపారమైన సుఖం ఉంటుంది. ఇప్పుడిది అంతిమ జన్మ కావున హే ఆత్మల్లారా, ఇక పవిత్రంగా అవ్వండి. బాబా చెప్పే మాటలు మీరు వినరా? మధురమైన పిల్లలు, వికారాలలోకి వెళ్ళకండి అని తండ్రి అయిన ఈశ్వరుడు తెలియచేస్తున్నారు. జన్మ జన్మాంతరాల పాపాలు మీ తలపై ఉన్నాయి. అవన్నీ మీరు నన్ను స్మృతి చెయ్యటం ద్వారానే భస్మమవుతాయి. పోయిన కల్పంలో కూడా నేను మీకు ఈ శిక్షణను ఇచ్చాను. బాబా, మేము మిమ్మల్ని స్మృతి చేస్తూ ఉంటాము అని మీరు బాబాకు గ్యారంటీ ఇచ్చినప్పుడే బాబా కూడా మీకు గ్యారంటీనిస్తారు. శరీరపు భావమే లేనంతగా స్మృతి చెయ్యండి. సన్యాసుల్లో కూడా కొందరు చాలా దృఢంగా బ్రహ్మ జ్ఞానులుగా ఉంటారు. వారు కూడా అలా కూర్చొని శరీరాన్ని వదిలేస్తారు. మీరు పావనంగా అయ్యి వెళ్ళాలని ఇక్కడ బాబా మీకు అర్థం చేయిస్తున్నారు. వారు వారి మతంపై నడుస్తూ ఉంటారు. అలాగని వారు శరీరాన్ని వదిలి ముక్తి జీవన ముక్తి పొందుతారు అని కాదు. మళ్ళీ ఇక్కడకే వచ్చి జన్మను తీసుకుంటారు. కానీ వారి అనుచరులు అతను నిర్వాణాన్ని పొందాడు అని భావిస్తారు. ఒక్కరు కూడా తిరిగి వెనక్కి వెళ్ళలేరు. అలా వెళ్ళటానికి నియమమే లేదు. ఈ వృక్షం తప్పకుండా వృద్ధి పొందాలి అని బాబా అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీరు సంగమ యుగంలో కూర్చున్నారు. మిగిలిన మనుష్యులందరూ కలియుగంలో ఉన్నారు. మీరు దైవీ సాంప్రదాయం వారిగా తయారవుతున్నారు. మీ ధర్మానికి చెందిన వారు ఎవరైతే ఉన్నారో వారంతా వస్తూ ఉంటారు. దేవీ దేవతల ఉదాహరణ అక్కడ కూడా ఉంది కదా. ఇక్కడ నుండి బదిలీ అయ్యి ఇతర ధర్మాలలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ అందులో నుండి బయటకు వస్తారు. లేకపోతే వారి స్థానాన్ని ఎవరు నింపుతారు? వారి స్థానాన్ని ఆక్రమించేందుకు వారు తప్పకుండా వస్తారు.
ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. ఇతర ధర్మాలలోకి వెళ్ళిపోయిన మంచి మంచి వాళ్ళు మళ్ళీ వారి స్థానంలోకి వచ్చేస్తారు. మీ వద్దకు ముస్లిమ్స్ మొదలైన వారు కూడా వస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఇక్కడికి ఇతర ధర్మాల వారు ఎందుకు వెళుతున్నారు అని పరిశీలిస్తూ ఉంటారు. ఎమర్జెన్సీ సమయంలో చాలా మందిని పట్టుకుంటారు. మళ్ళీ డబ్బు లభించటంతోనే వారిని వదిలేస్తారు. కల్పపూర్వం ఏదైతే జరిగిందో దానినే మీరు ఇప్పుడు మళ్ళీ చూస్తున్నారు. కల్పపూర్వం కూడా ఇలాగే జరిగింది. ఇప్పుడు మీరు మనుషుల నుండి దేవతలుగా, ఉత్తమ పురుషులుగా తయారవుతారు. ఇది సర్వోత్తమమైన బ్రాహ్మణ కులం. ఈ సమయంలో బాబా మరియు పిల్లలు ఆత్మిక సేవలో ఉన్నారు. పేదవారిని ధనవంతులుగా తయారు చెయ్యటం ఇది ఆత్మిక సేవ. బాబా కళ్యాణం చేస్తున్నారు. పిల్లలు కూడా ఇందులో సహయోగం ఇవ్వాలి. ఎవరైతే అనేక మందికి దారిని చూపిస్తారో వారు చాలా ఉన్నత స్థానాన్ని చేరుకోగలుగుతారు. పిల్లలైన మీరు పురుషార్థం చెయ్యాలే కాని చింతించకూడదు. ఎందుకంటే మీ బాధ్యత అంతా బాబాపై ఉంది. పురుషార్థం చాలా తీవ్రంగా చేయించటం జరుగుతుంది. ఆ తర్వాత ఏ ఫలం లభించినా దానిని కల్పపూర్వం లభించిన దానిగానే భావించటం జరుగుతుంది. పిల్లలు చింతించకండి అని బాబా తెలియచేస్తున్నారు. సేవలో శ్రమించండి. ఎవరు తయారవ్వకపోతే మీరేం చేస్తారు? మీరు ఎంత శ్రమించినా ఈ కులానికి చెందని వారు ఇక్కడికి రారు. కొందరు మిమ్మల్ని తక్కువగా ఇబ్బంది పెడతారు, కొందరు మిమ్మల్ని ఎక్కువగా కష్టపెడతారు. దుఃఖాలు బాగా పెరుగుతున్నప్పుడు వారు మీ వద్దకు వస్తారు అని బాబా తెలియచేస్తారు. మీరు చేసేది ఏది వ్యర్థమవ్వదు. సరైన మార్గాన్ని చూపించటమే మీ పని. నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి అని బాబా తెలియచేస్తున్నారు. భగవంతుడు తప్పకుండా ఉన్నాడని చాలా మంది అంటూ ఉంటారు. మహాభారత యుద్ధ సమయంలో భగవంతుడు ఉన్నాడు అని భావిస్తారు. కాని అతడు ఏ భగవంతుడు అన్న విషయంలోనే తికమక పడ్డారు. కృష్ణుడైతే అక్కడ ఉండడు. కృష్ణుడు అదే పోలికలతో సత్యుగంలోనే ఉంటాడు. ప్రతి జన్మలోనూ పోలికలు మారుతూ ఉంటాయి. సృష్టి ఇప్పుడు పరివర్తన చెందుతూ ఉంటుంది. పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచంగా ఇప్పుడు భగవంతుడు ఏ విధంగా తయారు చేస్తున్నారో ఎవ్వరికీ తెలియదు. చివరిలో మీ పేరు ప్రసిద్ధమవుతుంది. ఇప్పుడు స్థాపన జరుగుతుంది. ఆ తర్వాత వీరు రాజ్యం చేస్తారు. వినాశనం కూడా జరుగుతుంది. ఒకవైపు కొత్త ప్రపంచం, ఇంకొక వైపు పురాతన ప్రపంచం చూపించే ఈ చిత్రం చాలా బాగుంది.
బ్రహ్మ ద్వారా స్థాపన, శంకరుడు ద్వారా వినాశనము అని కూడా అంటారు. కానీ ఏమీ అర్థం చేసుకోరు. త్రిమూర్తి చిత్రమే ముఖ్యమైన చిత్రం. ఉన్నతోన్నతమైన వారు శివ్ బాబా. శివ్ బాబా బ్రహ్మ ద్వారా స్మృతి యాత్రను నేర్పిస్తున్నారని మీకు తెలుసు. బాబాను స్మృతి చెయ్యండి. యోగం అనే పదం చాలా కఠినంగా అనిపిస్తుంది. స్మృతి అనే అక్షరం చాలా సహజమైనది. బాబా అనే పదం చాలా మధురమైనది. ఆత్మనైన నేను విశ్వ రాజ్యాన్ని ఇచ్చే తండ్రిని స్మృతి చెయ్యలేకపోతున్నానే అని మీలో మీకే సిగ్గనిపిస్తూ ఉంటుంది. బాబాను స్మృతి చెయ్యలేకపోతే మీరు వారసత్వాన్ని ఎలా పొందుతారు? మీరు పూర్తిగా బుద్ధిహీనులుగా ఉన్నారు అని బాబా కూడా అంటారు. మీ వికర్మలు ఎలా వినాశనమవుతాయి? మీరు ఆత్మలు. మీకు తండ్రినైనా పరమాత్మనైనా నేను అవినాశి కదా. పావనంగా ఈ సుఖధామంలోకి వెళ్ళాలి అని ఉంటే ఇక నా శ్రీమతంపై నడవండి. తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. స్మృతి చెయ్యకపోతే వికర్మలు ఎలా వినాశనమవుతాయి? అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, అన్ని రకాలుగా పురుషార్థం చెయ్యాలే కానీ చింతించకూడదు. ఎందుకంటే స్వయంగా బాబానే మన బాధ్యతను వహిస్తున్నారు. మన పురుషార్థమేది వ్యర్థమవ్వదు. రెండో పాయింట్, బాబా సమానంగా చాలా చాలా మధురంగా తయారవ్వాలి. అనేకుల కళ్యాణం చెయ్యాలి. ఈ అంతిమ జన్మలో తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. వ్యాపార వ్యవహారాలు చేసుకుంటూ నేనొక ఆత్మను అనే అభ్యాసం చెయ్యాలి. వరదానం, ప్రవృత్తి యొక్క విస్తారంలో ఉంటూ కూడా ఫరిస్తాతనాన్ని సాక్షాత్కారం చేయించే సాక్షాత్కార మూర్త భవ. ప్రవృత్తి యొక్క విస్తారం ఉన్నప్పటికీ విస్తారాన్ని సర్దుకొని ఉపరాంగా ఉండే అభ్యాసాన్ని చెయ్యండి. ఇప్పుడే స్థూల కార్యం చెయ్యండి. ఇప్పుడే అశరీరిగా అవ్వండి. ఈ అభ్యాసం ఫరిస్తాతనాన్ని సాక్షాత్కారం చేయిస్తుంది. ఉన్నతమైన స్థితిలో ఉండటం వలన చిన్న చిన్న విషయాలు వ్యక్త భావాలుగా అనుభవమవుతాయి. ఉన్నతంగా వెళుతూ ఉంటే కిందవి స్వతహాగానే దూరమవుతాయి. శ్రమ నుండి రక్షింపబడతారు. సమయం కూడా మిగులుతుంది. సేవ కూడా వేగంగా జరుగుతుంది. బుద్ధి ఎంత విశాలంగా అవుతూ ఉంటే ఒకే సమయంలో అనేక కార్యాలు చెయ్యగలుగుతారు. స్లోగన్, సంతోషాన్ని స్థిరంగా ఉంచుకోవాలి అంటే ఆత్మారూపీ దీపంలో
రోజు జ్ఞానం అనే నూనెను పోస్తూ ఉండాలి. అవ్యక్త ప్రేరణ పాయింట్: సహయోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి. పిల్లలపై బాబాకు ప్రేమ ఉంది కనుకనే పిల్లలు ఎవరైనా ఎలా ఉన్నా నా వారు అని బాబా ఎల్లప్పుడూ అంటూ ఉంటారు. అలా మీరు కూడా సదా ప్రేమలో లవలీనమై ఉండండి. అలా మీరు కూడా బాబా అంతా మీరే అని మనస్సు పూర్వకంగా అనండి. ఎప్పుడూ అసత్య రాజ్య ప్రభావంలోకి రాకండి. శ్రేష్ట భాగ్యాన్ని చిత్రించుకునే కళాన్ని బాబా మీ చేతికిచ్చారు. మీరు ఎంత కావాలంటే అంత మీ భాగ్యాన్ని తయారు చేసుకోవచ్చు. ఓం శాంతి.